పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మళ్లీ గూడు మారుస్తారా? రామ్లమ్మ విజయశాంతి అడుగులెటు? కాంగ్రెస్లో మౌనం వెనుక మర్మం ఏమిటి? పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా? వ్యూహాత్మక విరామమా? సర్వత్రా ఉత్కంఠ. తెలుగు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నాయకురాలు విజయశాంతి. సినీ గ్లామర్తో పాటు తెలంగాణ ఉద్యమ సెగను తన గొంతుకగా మార్చుకున్న ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ గత కొంతకాలంగా మౌనంగా ఉండడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీని వీడి కాంగ్రెస్లో చేరిన విజయశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో లేదా పార్టీలో కీలక పాత్ర పోషిస్తానని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా ఆమె వార్తల్లో కనిపించకపోవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విజయశాంతి వంటి ఫైర్ బ్రాండ్ నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఆమెకు స్టార్ కంపెనర్ హోదా లేదా ఏదైనా కీలక పదవి లభిస్తుందని ప్రచారం జరిగింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ఆమెకు ప్రభుత్వం నుండి ఎలాంటి నామినేటెడ్ పదవి కానీ పార్టీలో పీసీసీ స్థాయిలో గుర్తింపు కానీ లభించలేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడే సీనియర్ నాయకులు ఉండగా చివరిలో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలోని కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని, అందుకే ఆమెను పక్కన పెట్టారనే ప్రచారం కూడా జరుగుతుంది. విజయశాంతి మౌనం వెనుక మరో కారణం కూడా వినిపిస్తుంది. ఆమె కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా ఏఐసీసీ స్థాయిలో ఏదైనా కీలక బాధ్యతలు ఆశిస్తున్నట్లు సమాచారం. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండడంతో జాతీయ స్థాయిలో పార్టీ తన సేవలను ఉపయోగించుకుంటుందని ఆమె భావించారు. అయితే ఢిల్లీ స్థాయిలో కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించకపోవడం ఆమె అసంతృప్తికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ తన నివాసానికి పరిమితమైనట్లు తెలుస్తుంది. విజయశాంతి సాధారణంగా ప్రజల్లో ఉండడానికి ఇష్టపడతారు. కానీ గత కొన్ని నెలలుగా ఆమె కేవలం సోషల్ మీడియా వేదికగా మాత్రమే స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలపై ట్విట్టర్, ఎక్స్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకుంటున్నారే తప్ప పార్టీ నిర్వహించే ధర్నాలు, బహిరంగ సభలో పాల్గొనడం లేదు. సీనియర్ నాయకులు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వంటి వారు ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండగా విజయశాంతి అడ్రస్ లేకుండా పోవడం కార్యకర్తలు కూడా అనేక అనుమానాలకు రేవెత్తిస్తుంది. విజయశాంతి రాజకీయ ప్రస్తావాన్ని గమనిస్తే ఆమె పలుమార్లు పార్టీలు మారారు. బీజేపీ నుండి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్, అక్కడి నుంచి కాంగ్రెస్, మళ్ళీ బీజేపీ, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఆమెకు ఎదురవుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆమె మళ్ళీ ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అనే చర్చ మొదలైంది. అయితే అధికారంలో ఉన్న పార్టీని వీడడం అంత సులభం కాదని, కానీ తన ఆత్మగౌరవాన్ని దెబ్బ తగిలితే విజయశాంతి ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి వెనకాడరని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. విజయశాంతికి జరుగుతున్న అన్యాయంపై ఆమె అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్లోని అంతర్గత విభేదాల వల్లే ఆమెకు ప్రాధాన్యత దక్కడం లేదని, ఆ విషయాన్ని నేరుగా మల్లికార్జున ఖార్గే లేదా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లారని వారు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అధిష్టానం జోక్యం చేసుకుని ఆమెకు ఏదైనా గౌరవప్రదమైన పదవిస్తేనే ఆమె తిరిగి యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే రాబోయే రోజుల్లో రామలమ్మ మౌనం మరిన్ని రాజకీయ సంచలనాలకు దారి తీసేలా కనిపిస్తుంది. ఒకప్పుడు తెలంగాణ గడ్డపై సింహంలా గర్జించిన విజయశాంతి ఇప్పుడు కాంగ్రెస్ గుట్టిలో ఎందుకు మౌనంగా ఉన్నారనేది మిస్టరీగా మారింది. ఇది తుఫాను ముందు ప్రశాంతతగా లేక రాజకీయ సన్యాసానికి సంకేతమా అనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా విజయశాంతి వంటి బలమైన నాయకురాలు సైలెంట్ అయిపోవడం అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు ఆమె అభిమానులకు అస్సలు మింగుడు పడడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.